హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు? అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చినాను. మాకు కాకరపాదు వచ్చిందండి మా సొంతలోను. కానీ కాకరకాయలు అయితే చాలా చిన్నగా కాస్తున్నాయి, తొందరగా ముగ్గిపోతున్నాయి. చూసారా, నేను రెండు కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి, కట్ చేస్తున్నాను. ఇంకా పైకి ఉన్నాయి కాబట్టి నేను తర్వాత కోసుకుంటాను. మా కాకరకాయలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. చూసారా, చిన్న కాకరకాయలు అండి ఇవి. సేదుండవంట, ఇంకా దొరికితే బాగుండేది. ఏయో కొరికేసుకుని తినేసినండి, ముగ్గిపోయినాయి కాయలు. అయితే ఇంకా పైకి ఉంది కదా ఈ మొక్క, ఇంకా వెతికి కొయ్యాలి. చాలా పొడవైతే ఎదిగింది కదా. ఇక్కడైతే చూసారా, మా ఇంటి ఎదురుగుండా చెరుకర్రలు ఉన్నాయి చూడండి. ఇది చెరుగు మొక్క. ఇది కిందకంట గెడ ఉంది, చాలా పెద్దగా ఎదిగినాయి. చూసారా, గెడ చెరుకర్రలు అండి ఇవన్నీ. ఇంటి ఎదురుగుండానే అంగన్వాడీ స్కూల్లో వేసారు ఇవి చెరుకర్రలు. ఇవన్నీ చెరుగు మొక్కలండి. అలాగే మధ్యలో పూల మొక్కలు, పిచ్చ మొక్కలు అయితే ఉన్నాయి. ఇదంతా చెరుగు గేడండి. చూసారా, ఇంకా తయారవ్వాలి గెడ. చెరుగు మొక్కలు నాకు పాములు ఉంటాయని భయము. నేనైనా వీడియో తీస్తున్నాను దగ్గరికి వచ్చి. చెరుగు గెడలు ఎప్పుడైతే ఉంటాయో తాసుపాములు ఉంటాయండి. మా లొకేషన్లో అంతా పాములు ఎక్కువ, తాసుపాములు. ఇలా సిరియండ కాసినప్పుడు పాములు బయటకు వస్తూనే ఉంటాయి, దానివల్ల నాకు భయము. చూసారా, ఇక్కడ పాదు ఉందండి, బీరపాదు. చూసారా, ఇంట్లో మొక్కలు పెట్టుకుంటే ఇలా అంగన్వాడీ స్కూల్లోనే మొక్కలు పెట్టారండి మా ఇంటి ఎదురుగుండా. తీస్తున్నాను చక్కగా పువ్వులు. ఇప్పుడే ఆకులు అయితే శ్రద్ధ తినేస్తున్నాయండి. చూడండి, పూతను కూడా అలాగే తినేస్తున్నాయి. ఆకులు చూసారా ఎలాగ చిల్లులు పడ్డాయో, పురుగులు తింటున్నాయి. కానీ పాదు అయితే చక్కగా ఎదిగింది, పువ్వులు వేస్తున్నాయి. త్వరలో బీరకాయలు అయితే కాస్తాయండి. బీరకాయ పాదు ఇది. చూసారా, బీర పువ్వులు అండి ఇవి. ఇక్కడ బీరాకు. ఇక్కడ గుత్తి పూలు ఉన్నాయి చూసారా, భలే గుత్తిగా భలే కలర్ఫుల్గా ఉన్నది గుత్తి పూల చెట్టు. అలాగే ఇక్కడ బొబ్బాయి చెట్టు వస్తుందండి. గుమ్మడ. ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చానండి. మా ఫ్రెండ్ ఇంట్లో అయితే దోసకాయలు కాసినాయి. చూసారా, చూపిస్తున్నాను. ఇక్కడ బంతి మొక్క చూసారా ఎలాగే ఎలాడుతున్నాయి. చూసారా, దోసకాయలు. కూర దోసకాయ అండి, కూర వండుకుంటే భలే ఉంటుంది. చూసారా, దోసకాయలు నాకు భలే నచ్చినాయి, భలే ఎలాడుతున్నాయి చూడటానికి. ఇక్కడ చూసారా, గుత్తి పూలు చూసారా ఎంత పెద్ద పువ్వు విడిసిందో, సూపర్గా ఉందండి. పొద్దు తిరుగుడు పువ్వులాగా భలే ఉంది. నాకు ఇలా మొక్కలు చూపించడం అంటే చాలా ఇష్టం. నా చుట్టూ బటర్ఫ్లై అయితే తిరుగుతుంది, పెద్దగా ఉంది. చూసారా, పారిపోయింది. చూడండి, దోసకాయ ఎలా ఎలాడినాయో చూసారా దోసకాయలు. నాకు చూడగానే భలే, ఇంట్లోనే ఇలా కాయలు కాస్తానంటే నాకు చాలా సంతోషం అండి. ఇలా చూపించడానికి కూడా నాకు చాలా సరదా. అయితే ఈ మధ్యలో నాకు ఒంట్లో పోవటం వల్ల నేను కుకింగ్ వీడియోలు అయితే తీయలేకపోతున్నాను. చూసారా, నేను ఇలా ఫ్రూట్స్ చూపిస్తూ, మొక్కలు చూపిస్తూ ఉంటున్నాను. వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ మాకు అవసరము, మీ లైక్ అవసరము, మీ సబ్స్క్రైబ్స్ అవసరం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? పూర్తి వీడియోలు చూస్తూ ఉండండి. అలాగే షార్ట్లు నేను చాలా పెడుతున్నాను, చూడండి. షార్ట్ అండ్ లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సరే, ఇక్కడే ఉన్న చెట్టుని అయితే చక్కగా అరటిపళ్ళు కాసినాయి. ఎందుకంటే నేను నిలబడి ఈ గెల నేను ఎత్తలేక ఇలా మోకాళ్ళ మీద ఉండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. గెల బరువు కాబట్టి నేను ఎక్కువ వెయిట్ ఉంటే తీయలేకపోతున్నాను. అలాగే కూర్చున్నా నేను లేగలేను, అందుకని మోకాళ్ళ మీద ఉన్నాను. నాకు కాళ్ళు మోకాళ్ళు అనేది అరిగినాయి కాబట్టి నేను కింద కూర్చుంటే తొందరగా లేవలేనండి. చూసారా, చాలా వెయిట్ అయితే ఉంది. తీసాను కదా, చూసారా ఫ్రెండ్స్.
వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాచ్ మై వీడియో.